అంశం రాసుకుని కొన్ని మాటలు మనము కదా మరణించే వరకు దేవునితో నడుచుట ఎలా రాసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు. ఎందుకు అంటే ఈ లోకంలో మనము ఒకరోజు మరణిస్తాం. మరణించే వరకు కూడా దేవునితో మరి నడుచుకున్నట్టు ఎలా, నడుచుకున్న మనం ఏం పొందుకుంటాం కదా. మరణం వరకు బైబిల్లో నడుచుకున్న వారు ఏం పొందుకున్నారు, ఈ మాటలు మనం చూద్దాం. ఎందుకంటే సహనం అనేది చాలా మనిషి జీవితానికి అవసరమైంది. సహనం లేకపోతే మిగిలేది కదా వేదనే, బాధే కదా, దుఃఖమే. అందుకే సహనం ఉన్న ప్రతి కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా ప్రభుతో మనము ఈ భూమి మీద మరణించే వరకు ఆయనతో ఎలా నడవాలంటే ఎన్ని ఆటపోట్లు వస్తాయి, నడుచుకున్న వారికి దేవుడు ఏం సిద్ధపరిచాడు అనే విషయము ఈ మాటలు కొన్ని చూద్దాం. చూడండి బైబిల్లో నుంచి, ప్రకటన గ్రంథంలో నుంచే చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. మళ్ళీ చదువుదామా. సుర్ణలో ఉన్న అంటే ఇది 2వ సంఘం. హల్లెలూయా. ఇది 2వ సంఘం. ఈ సంఘంలో ఏ లోపములు లేవు. ఈ సంఘంలో లోపములను సరిదిద్దాడు సేవకుడు యోహాన్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘము అపోస్తలుడైన పౌలు గారు ప్రతి లోపమును దుద్ది కట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి మొదటి సంఘంలో లోపాలు ఉన్నాయి. అక్కడ వితబోధలు ఉన్నాయి, మరి యెజబెల్ బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి. ఆ బోధల ద్వారా తప్పుతములు సరిచేసుకోమన్నాడు. ఇక్కడ ఈ సంఘములో ఏ లోపములు లేవు. అందుకే మరి మరము ఈ భూమి మీద మరణించే వరకు దేవునితో నడుచుట ఎలా, ఈ మాటలను బట్టి నిజంగా సంఘము కట్టబడి ప్రతి లోపములు సరిచేయబడి దేవుని యొక్క చిత్తములో 2వ సంఘం ఇది. హల్లెలూయా. 2వ సంఘం. 7 సంఘాలలో ఇది 2వ సంఘం. తప్పులు దిద్దబడ్డాయి, తప్పులన్నీ దిద్దుకున్నారు, వారు కట్టబడ్డారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇలాగు రాయము, మొదటివాడును కడపటివాడును ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా కదా. మనకు శ్రమలు, పాటుపడేవానికి శ్రమ, ప్రయాస, కష్టం ఉంటుంది. కష్టపడే వ్యక్తికి, కష్టపడిన వారికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ నిజంగా నీ శ్రమ కదా, శ్రమ ఉంది. రెండోది ఏముంది? దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. చెప్పండి కొడతాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2వ సంఘములో దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంట? మన శ్రమను, దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను. అయినను నీవు, మళ్ళా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. అయినను నువ్వు ధనవంతుడివే, నీ శ్రమ నేను ఎరిగి ఉన్నాను. రెండోది ఏమంటున్నాడు? నీ దరిద్రతను కూడా నేను ఎరిగి ఉన్నాను, అయినను నువ్వు ధనవంతుడివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడితో నువ్వు ఉంటే దేవుడు ఏమెరిగి ఉన్నాడంట? మొదటిగా ఏమెరిగి ఉన్నాడు? శ్రమ. శ్రమ అంటే చర్చికి రావాలని కూడా మనకి కొన్ని ఎదురవుతాయి కదా, అనుకుంటాం. పోయిన వారం బల్లాకు పోయినాంలే, ఈ వారం ఛార్జీలు వస్తాయి, కానుకలు లేవని అనుకుంటాం. శ్రమగానే ఉంటుంది. అయినను దేవుడు ఎరిగి ఉన్నాడంట కదా నీ శ్రమను. రెండోది ఏంటంట? దరిద్రత అంటే ఏమి లేని స్థితి, అయినవి ఎరిగి ఉన్నాడు. నేను అదే చెప్తున్నాను. చాలామందికి శాతనగాడు ఏం చేస్తాడంటే ముందే సాకులు ఎదురుగా పెడతాడు, సాకులు తెచ్చి పెడతాడు కదా. ఏం పోతావులే, లేదులే, ఏముందిలే కదా. నేను ఉదాహరణ చెప్తాను. అదే నువ్వు పోలేదు కదా, ఒక
ఒకవేళ నీకు మందిరానికి రావడానికి లేదు, లేదా నువ్వు కానుక వేయడానికి లేదు, అదే రోజు నీకు ఏదన్నా హెల్త్ పరంగా ఒక దెబ్బ వస్తే, ఒక సమస్య వస్తే, అవి ఏం పోదాంలే హాస్పిటల్కి ఉందామని అనుకుంటావా? చెప్పాలి, ఏం చేస్తావు? దరిద్రత ఉన్నా సరే ఇంకొకరు తగిలిచ్చని తీసుకొని పోదాం అనుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయాలలో దేవుడు సమస్తం చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? మొదటిగా నీ శ్రమను చూస్తున్నాడు, రెండోది నీ దరిద్రత చూస్తున్నాడు, మూడోది ఏమంటున్నాడు? నువ్వు ధనవంతుడివేనంట. దేవుడు నీతో ఉంటే, దేవునితో నువ్వు ఉంటే ఈ దరిద్రతను పోగొడతాడు, నీ శ్రమను పోగొడతాడు. దానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దేవుడు మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు, తెలుసా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శ్రమ, అందుకే దరిద్రత, దానిలో నుండే ధనవంతులం అవుతాం మనం. ఎందుకంటే దేవుని చేత, దేవుని కొరకు మనం ధనవంతులం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు కాదు, లోకం కొరకు కాదు. లోకం కొరకు, మన కొరకు మనం ధనవంతులం అయితే వెన్నిటిని ఒక రోజు ఇచ్చిపెట్టాల్సింది వస్తుంది. దేవుని కొరకు ధనవంతులు అవడం నేర్చుకుంటే దరిద్రత నుంచి విడిపించబడి మన ధనము పరమందు కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కూడా దేవుడు సిద్ధపరిచి ఉంటాడు, మనం అది కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఈ సంఘం విషయంలో ఈ మాటలు చెప్పినప్పుడు, ఈ మాటలు హెచ్చరించినప్పుడు వాళ్ళు నిజంగా ప్రయాసపడిన వారు, దరిద్రతలో ఉన్నవారు కట్టబడి విని లోబడి ఏమయ్యారంట? చెప్పాలి అందరూ, ఏమయ్యారంట? ధనవంతులయ్యారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువును నమ్మారు, ప్రభువును తెలుసుకున్నారు, ప్రభువును కలిగి ఉన్నారు కనుక వాళ్ళు ధనవంతులే. అందుకే నీ యొక్క, నా యొక్క జీవితంలో, ఈ యొక్క మరి సంఘములో కదా మనం చూస్తున్నాం, ఈ రెండవ సంఘములో సరిచేయబడ్డాయి. ఏంటి అంటే తప్పులు, ఎక్కడ లోపములు లేవు, తప్పులు సరిచేయబడి కట్టబడ్డాయి. మనము కూడా సంఘములో వింటున్నప్పుడు నిజంగా నువ్వు శ్రమలో ఉన్నావా, లేదా దరిద్రతలో ఉన్నావా, అయినను నువ్వు ఆగాకు, నీ పోరాటమును ముందు కొనసాగించు. నువ్వు ధనవంతులు అవుతావు, నువ్వు ధనవంతుడు అవుతావు. దేవుడు నేను చేస్తాడు, హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు రాపిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చూసినా మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం? కొన్ని కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం, కొన్ని బాధలు చెప్పుకుంటూ ఉంటాం. ఈ దరిద్రత అంతా ఎప్పుడు చెప్పుకుండేదే. అవన్నిటిని కొంచెం వదిలిపెట్టాలి, దేవునితో సావాసం చేసి దేవుని దగ్గర మొరపెట్టాలి. నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు దరిద్రతలోనే ఇంకా ఉన్నావా, వాటిని గురించి దేవుని దగ్గర విచారణ చెయ్యి. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు సర్వశక్తిమంతుడు. ఎందుకంటే దేవుడు ప్రతిదీ చేస్తాడు, ప్రతి కార్యం చేస్తాడు. అందుకంటాడు చూడండి, అపోస్తల కార్యములు చూద్దాం, 19వ అధ్యాయం 10వ వచనం కూడా దేవుడు ఎలాంటి వారిని ఏ స్థితికి మార్చాడో, దేవుడు సమర్థుడు. అపోస్తలులు ఎలా వారిని మరి చేశాడు వారి జీవితాలలో. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగెను గనుక ఏమంటున్నాడు? యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ఏ వాక్యం వినిరి? ప్రభు వాక్యం వింటే మీరు ధనవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. నిజంగా ఇక్కడ 2 దేశాలు, యూదులను, గ్రీకు దేశస్థులను కదా, వీరిని మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు. తర్వాత ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా? వీళ్ళు ప్రయాసపడ్డారు, దరిద్రతను కూడా అనుభవించారు, తినడానికి కూడా లేకుండా పోయింది. అయితే ప్రభు వాక్యమును ఆపలే. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యమును ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? ప్రభు వాక్యమును విన్నారు. వింటే ఏమవుతారు? వాళ్ళు ధన్యులు అవుతారు, వాళ్ళు ధనవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ రోగములు, వాళ్ళ దరిద్రత, వారికున్న శాపము, వారికున్న వ్యాధులు దేవుడు విడుదల ఇచ్చాడు సేవకుల ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మన మనస్సు, చెవును దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా వినాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వోన్నతుడు, సర్వము
చేయగలిగినటువంటి దేవుడని ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఉంచి ఆయన యొద్దకు మనం రావాలి. ఆయన యొద్దకు మనం వస్తే మనం సరిచేయబడతాం దేవుని మాట చేత కదా. దేవుని మాట ఏం చేస్తుంది? నిన్ను సరి చేస్తుంది. దేవుని మాట నిన్ను ఏం చేస్తుంది? కడుతుంది. దేవుని మాట ఏం చేస్తుంది? నిన్ను నిలబెడుతుంది. దేవుని మాట ఏం చేస్తుంది? నిన్ను ధనవంతులుగా చేస్తుంది. హల్లెలూయా. ఏముంటే మనం ధనవంతులు అవుతాం? దేవుడు ఉంటే ధనవంతులు అవుతాం. ఏమంటే చెప్పండి. డబ్బుంటే కాదు, డబ్బుంటే కాదు, దేవుడు ఉంటే నువ్వు ధనవంతురాలు అవుతావు. దేవుడు సంపాదించుకుంటే నువ్వు ధనవంతురాలు అవుతావు, ధనవంతుడు అవుతావు. మొదటిగా దేవుని సంపాదించుకోవాలి మనం. హల్లెలూయా. దేవుని కొరకు పాటు పడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే మన నుంచి ఏం పోతుంది? దరిద్రత పోతుంది. దరిద్రత పోతే మనం ఏమవుతాం? ఎలా ఉన్నాం ఒకప్పట్లో? ఏమని సాక్ష్యాలు చెప్తాం? ఒకప్పట్లో మన స్థితి ఎలాగున్నది? దరిద్రము, దీనస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనస్థితి, ఏమి లేని స్థితి. ఈరోజు అయితే దేవుడు తినడానికి ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వండడానికి ఇచ్చాడని చెప్పగలుగుతున్నాం. ఎందుకు చెప్పగలుగుతున్నాం? దేవుని గురించి. దేవుని నరకమును పెడకున్నాం, అక్కడే ఉన్నాం, దరిద్రతలోనే ఉన్నాం, కష్టాలలో ఉన్నాం. ఈరోజు దేవుడు మనల్ని అలా ఉంచలేదు. అది మనం చెప్పగలం. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నామంటే నా ప్రయాస, నా కష్టంలే, నా కుస్సిలే అనుకుంటున్నావు. నీ కుస్సికి తోడు దేవుడు ఉన్నాడు, అందుకే నువ్వు నిలబడ్డావు. నీ సొంత కుస్సేం కాదు, నీ సొంత బలమేం కాదు. దేవుడు దీవించకపోతే, దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడు దరిద్రతను తీసేయకపోతే, హల్లెలూయా, దేవుడు నీ కష్టమును తీసేయకపోతే నిన్ను నువ్వు సరిచేసుకోలేవు. అందుకే నువ్వు దేవుని మర్చిపోతున్నావేమో. లేదు నేను కష్టపడ్డాను, లేదు నేను ప్రయాసపడ్డాను. నీ కష్టము, నీ ప్రయాస, నీ నీతి అంతా కూడా మనం ఇల్లు తుడిచి పక్కన పడేస్తామే. మురికి గుడ్డ. ఏ గుడ్డ? మురికి తుడిచి కదా పక్కన పడేస్తామా? ఇల్లంతా తుడిచి ఏం చేస్తాం? లేకపోతే గ్యాస్ తుడిచి ఏం చేస్తాం? అక్కడ పడేస్తాం, పనికిరాదు అదని. దానితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 సంవత్సరాలు ఏమయ్యారు? వీళ్ళు ప్రయాసపడ్డారు. ప్రయాసపడి ఏం చేశారు? దేవుని వాక్యమును విన్నారా? తోసేశారా? విన్నారంటే అర్థం ఏంటి? అంగీకరించారు. వాళ్ళు విని సత్యాన్ని తెలుసుకున్నారు. మనలాగా విని వెళ్ళిపోవటం కాదు, వాక్యమందు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం మీద వాళ్ళు కట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఈరోజు వాక్యం వింటాం, ఇంటికి పోగానే ఎవడన్నా సోచి చెప్పాడో, కాటిపాపడు వచ్చాడు అనుకో, అక్కడికి కూడా పరిగెత్తాం. అది మనం వినడం, అలా మనం నడుచుకోవటం. అదే దరిద్రత. హల్లెలూయా. అది ఉంటేనే శ్రమ. అందుకే అంటున్నాడు, ఇంకా కిందేమంటున్నాడు? మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు జరిగించాడు. విశేషమైనటి మనం విన్నాం ఈ వాక్యం చాలా మార్లు. అయినా చెప్పాను, ఎందుకని? వాళ్ళందరూ దేవుని వాక్యం విన్నారు కాబట్టి. వినిన వారు విశ్వసించారు. విశ్వసించిన వారికి దేవుడు ఏం చేశాడు? పౌలు చేత విశేషమైనటి గొప్ప గొప్ప కార్యాలు. వాళ్ళు ఎక్కడున్నారు? కుష్ఠరోగులు కావచ్చు, వారు మంచం పట్టిన వారు కావచ్చు, వారు దయ్యముతో పీడించబడుతున్న వారు కావచ్చు, వారు అనేకమైన దీర్ఘకాలము రోగులు కావచ్చు. హల్లెలూయా. దేవుని మాటలు ఎప్పుడైతే విన్నారో వాళ్ళందరూ ఏమయ్యారు? సంపూర్ణంగా లేచి దేవుణ్ణి మహిమపరిచారు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. దేవునిని కనపరిచారు వాళ్ళందరూ. వారందరూ దేవుని వాక్యాన్ని విన్నారు. వాక్యం వైపు వాళ్ళ దృష్టిని పెట్టారు, మనసును పెట్టారు, చెవును పెట్టారు, వాళ్ళ హృదయాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వారందరూ కూడా వారి అందరి జీవితాలలో ఆ అపోస్తలుడైన పౌలు ద్వారా విశేషమైన అద్భుతాలు, కార్యాలు చేయించారు. దేవుడు చేస్తాడు. నీ దరిద్రత తీసేస్తాడు, నీ రోగాన్ని తీసేస్తాడు, నీ శ్రమను తీసేస్తాడు. దేవుడు ఏం కోరుతున్నాడు? నా వైపు చూడమంటున్నాడు. నా వైపు చూసి నువ్వు రక్షణ పొందంటున్నాడు. మనం ఎవరి వైపు చూస్తున్నాం? లోకం వైపే చూస్తున్నాం మనం. హల్లెలూయా. లోకం వైపే చూస్తున్నాం మనం. ఎవరి వైపు చూస్తున్నాం చెప్పండి? లోకం వైపు. లోకంలో ఉన్నాయి మనకు తెలుసన్నీ. అవన్నీ కూడా లోక సంబంధమైన ఓటీఏ, నేత్రాస, ఇవన్నీ మనకు తెలుసు కదా. లోక సంబంధమైన, భూ సంబంధమైనవి అన్నీ. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచిన వాడు ఎప్పటికీ
దేవుని చిత్తమును నెరవేర్చలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని అన్ని చూస్తున్నాడు, మన కష్టాన్ని చూస్తున్నాడు, మన దరిద్రతను చూస్తున్నాడు. అందుకే నిజంగా వాళ్ళు విశ్వాసమును పోగొట్టగా ముందుకు వెళ్ళినప్పుడు వారిని ధనవంతులుగా దేవుడు చేశాడు. వాళ్ళందరూ కూడా సమానులుగా ఆశీర్వదించాడు దేవుడు. వారందరూ కూడా పంచిపెట్టేవారుగా దేవుడు వారిని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వారిలో పేదలు లేరు, నిరుపేదలు లేరు, అందరూ కూడా సమానులయ్యారు. ఒకవేళ ఎవరికైనా కోట్లకు ఆస్తి కదా, బర్నబాస్ అలాంటి వారు ఉంటే వాళ్ళ ఆస్తులు కూడా అమ్మి వాళ్ళు ధనవంతులు కదా, తెచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదములు ఎందుకు పెట్టారు? పేదలకు కూడా సమంగా పంచిపెట్టాలని. ఇక ఎవరికి అతిశయము గర్వం ఉండకూడదు, అందరము సమానంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా అంటే దేవుని మాట ద్వారా. అందుకే వారందరూ కూడా ఏం చేస్తారు? దేవుని వాక్యమును విన్నారు. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? ఇని చెప్పాలి, చెప్పాలి. అందరు ఇని ఏం చేయాలి? అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం విను మాత్రం వింటాం కానీ దానిని గ్రహించం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు వినాలి, వినిన దానిని గ్రహించాలి. అప్పుడే నిజంగా మనం ఏమవుతాం? సరిచేయబడతాం. సంఘములో సరిచేయబడతాం, ఒక సంఘముగా కట్టబడతాం. నిజంగా ఆ ప్రయాస పడినప్పుడు మనం కదా, శ్రమ పడిన వానికి కదా, ఆ మరణం వరకు దేవునితో నమ్మకంగా నడిచిన వానికి ఏముందంటే జీవ కిరీటం ఉంది. చప్పటి కొడదాం ఒకసారి. ఏ కిరీటం ఉంది? ఏ కిరీటం ఉంది? ఏ కిరీటం ఉంది? జీవ కిరీటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ కిరీటం అని చెప్పాలి? జీవ కిరీటం. ఎవరికి? మరణం వరకు దేవునితో నడిచిన వాడికి ఏముందంటే జీవ కిరీటం ఉంది ప్రత్యేకంగా. ఆ కిరీటాల గురించి కూడా తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ ఉంది కింద మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కిరీటం అని చెప్పండి? జీవ కిరీటం. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడ జీవిస్తూ ఉంటావు, అక్కడ నీ కిరీటము జీవ కిరీటం దేవుడు ఇస్తాడు. ఈ లోక సంబంధమైనది కాదు. అందుకే ఇంకా కింద ఏమంటున్నాడు? నడికట్లైనను చాలు కదా. రోగుల దగ్గర తెచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థపడేవారు. మనం మళ్ళీ వెళ్దాం ప్రకటన గ్రంథంలోకి. అక్కడ జీవ కిరీటాన్ని చూస్తాం మనం. ఎందుకంటే ఎటువంటి వ్యాధికస్తులైనా సరే ఆ మాట మీద దృష్టి ఉంచిన వారు, దేవుని వాక్యం మీద దృష్టి ఉంచిన వారు అందరూ కూడా స్వస్థపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి దేహము, వారి యొక్క మరి కదా దేహమునకు దేవుడు స్వస్థతనిచ్చాడు. తెలుసుకోగలిగినటువంటి మనస్సునిచ్చాడు దేవుడు. అంగీకరించగలిగినటువంటి శక్తినిచ్చాడు దేవుడు. మనం ఎంతో కాలం నుంచి ఉన్నాం, కానీ మనం ఎలాగున్నాం? కష్టంలోనే ఉన్నాం. మనం ఎలాగున్నాం? దరిద్రతలోనే ఉన్నాం. మనం అలా ఉండకూడదు. అలా ఉంటే ఇంకా మనలో లోపములు ఉన్నాయి. లోపములు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఈ రెండో సంఘంలో లోపములు లేవు, లోపములు సరిచేయబడ్డాయి. అందుకే వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? ధనవంతులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపముగా ఉన్న సంఘంలో దేవుడు చెప్పాడు, ఇంకా సరి చేసుకోవాల్సినటి బోధల విషయంలో కానీ, వేషధారణ విషయంలో కానీ, విగ్రహారాధన విషయంలో కానీ, యెజబెల్ అనే ప్రవక్త మీలో ఉంది అని చెప్పాడు మొదటి సంఘంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన యొక్క జీవితంలో ఎలాగుండాలంటే మనము ఈ విధంగా నడవాలి అంటాడు. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. అపొస్తలుడైన పౌలు, మరియు నా కుమారుడా, ప్రభు ఏ శిక్ష వేసినా ప్రభువే శిక్షను తునీకరించకూడదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తాడు. ఎందుకు? మాట విననప్పుడు, మాటకు లోబడినప్పుడు, నువ్వు దేవునిని నమ్మక అంగీకరించగా నీ లోకంలో నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. శిక్ష వేయకపోతే ఎందుకు? మనకు ఒక దయ్యం పడితేనే చర్చకు వస్తున్నాం, ఆ దయ్యం పోగానే మళ్ళీ కనపడలే అంతు. ఈరోజు చూడండి ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉండాల్సిన జనాలు ఏమైపోతున్నారు? లోకం వైపు చూస్తున్నారు. 9 మంది 10 మంది కుష్ఠరోగుల్లో స్వస్థపడితే ఒక 9 మంది కూడా లోకానికి వెళ్ళిపోయినట్టు. హల్లెలూయా, హల్లెలూయా
కదా. మన జీవితంలో దేవుడు ఎందుకు మనకి కొన్ని శ్రమలు పెడతాడు చెప్పండి? నువ్వు నమ్మాలని. మనమేమంటాం? దేవుడి కంటే నేను ఇష్టం లేదేమో, దేవుడి కంటే నేను కనికరం లేదేమో, అందుకే దేవుడు నన్ను ఇలాగే వదిలాడు, నాకు ఇలాగే ఉంది అని దేవుని దూషిస్తూ ఉంటాం మనం. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఎవరంటే ఆయన శ్రమపడ్డాడు, దరిద్రతను అనుభవించాడు. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆయన అన్నిటి కొరకు ధనవంతుడి కూడా విస్తరించి క్రీస్తు కొరకు ఆయన జీవ కిరీటం కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారికి దాయబడిన నిజమైనటువంటి ఒక కిరీటం ఆయనకు దక్కింది. ప్రభు కొరకు పాటుపడ్డాడు, ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. అందుకే ప్రభు యేసు శిక్షను ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించే వారందరిని ఏం చేశాడంట? శిక్షించి ఏం చేస్తాడంట? దండిస్తాడంట. ఎవరిని? తాను స్వీకరించు పతి కుమారుని కూడా దేవుడు ఏం చేస్తాడంట? దండిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పనిష్మెంట్లు పడతాయి మనకి. అది ఎందుకు వచ్చిందని తెలుసా? దేవుడు కదా ఆయన వైపు నువ్వు చూడాలి. అందుకే ఇక్కడ అనేక మంది రోగులు వచ్చారు. ఆయన మరి చేతి కట్లు కూడా తగిలినప్పుడు స్వస్థపడ్డారు దేవుని మాట విని. వాళ్ళందరూ కూడా సరిసేయబడి ఒక సంఘముగా వాళ్ళు అక్కడే స్టార్ట్ అయింది మొదటిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మామూలుగా సంఘాలు కట్టలేదు, మామూలుగా సంఘాలను బలపరచలేదు కదా, వ్యర్థమైన సేవ చేయలేదు. దెబ్బలు తిన్నా సరే కదా, ఉమ్మి వేయించుకున్నా సరే అక్కడ ప్రభు కొరకు పాటుపడ్డాడు. హల్లెలూయా. అందుకే సంఘాలు స్థిరపరచబడ్డాయి సంఘాలు. హల్లెలూయా. మనం కూడా మనం విశ్వాసులమైన పరిచారకులమైన నిజంగా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దేవుడి శిక్షకు మనము తునీకరించకూడదు, దేవుని శిక్షకు లోబడాలి. ప్రేమించు కుమారులందరినీ ఆయన ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఏమును కూడా అలా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన వేసిన శిక్షను తునీకరించకూడదు. ఏబు సహించాడు. ఎందుకు నాకు వచ్చింది? ఆయన స్నేహితులు, తన భార్య అందరూ కూడా మరి దూషించమని చెప్పినా సరే, కానీ ఏబు మాత్రము శిక్షను తట్టుకోటకు ఆయన ఓర్చుకున్నాడు, తునీకరించలే. ఇది ఆయనకు ఇష్టమే, అందుకే వేశాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా దేవుని మాటకు లోబడ్డానికే కొన్ని మనకు కదా శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఎక్కడ తప్పిపోయాడో నువ్వు సరి చేసుకోవడానికే కదా. కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటాం? దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి లోకం వైపు చూస్తూ ఉంటాం. ఆ లోకం వైపు చూసేదే తండ్రికి ఇష్టం లేదు. ఆయన వైపు చూడడానికి అప్పుడప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాడు? దండిస్తూ ఉంటాడు, నీ తప్పును చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి విషయంలో కూడా మనము నమ్మకస్తులమై ఉండాలి మరణం వరకు. ఎంతవరకు? మరణం వరకు దేవునికి ఏమై ఉండాలి? నమ్మకస్తులమై ఉండాలి. అప్పుడే మనము ఏ కిరీటం పొందుకుంటాం? జీవ కిరీటం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ధనవంతులం అవుతాం, మనతో జీవ కిరీటం మనతో ఉంటుంది, మన పైన ఉంటుంది. అది కలిగి మనం ఉండాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్ని విషయాలలో కూడా ఎలాగ ఉండాలంటే దేవునికి మాదిరికరంగా ఉండాలి. ఇంకా కింద ఏమంటున్నాడు? కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు, ఆయన హెచ్చరికను మరచితిరి. హెచ్చరిస్తారు. అది హెచ్చరిక. ఒక ముళ్ళు పెట్టాడంటే, ఒక శ్రమ ఉందంటే ఏంటంటే అది హెచ్చరికకు చూసినా, అరే ఏదో చేస్తాను నేను, ఎందుకు వచ్చింది తలనొప్పి? నువ్వు పరీక్షించుకోవా? కాలు నొస్తా ఉంది, ఎందుకు వచ్చింది కాలు నొప్పి? ఏమైనా తప్పు చేస్తానా? కడుపు నొప్పి వచ్చేసింది ఈరోజు, ఎందుకు వచ్చింది కడుపు నొప్పి? ఎక్కడ పొరపాటు చేశాను? మాట చేతనా, తలంపుల చేతనా అని నేను ప్రతిరోజు నువ్వు ఎందుకు పరీక్షించుకోవు? దేవుడిని ఎందుకు పరీక్షిస్తావు? దేవుడు ఈ రూపంలో ఒక హెచ్చరిక ఇస్తున్నాడు మనకి. అదొక హెచ్చరిక అంట. హల్లెలూయా.
ఇది హెచ్చరిక. ఎప్పుడు హెచ్చరిస్తాం? రే జాగ్రత్తరా, పోతుంటాడు పిల్లోడు, అరే కింద పడతారా జాగ్రత్త. ఎందుకు హెచ్చరికిస్తాం? అతను పడిపోకుండా ఉండడానికే. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోకుండా ఉండడానికే మొదటిగా మనం ఏం చేస్తాం? హెచ్చరిస్తాం. ప్రయాణం ఈ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే ఏం చెప్తాం? చెప్పండి అమ్మ, ఎవరైనా చెప్పేటోళ్ళు లేరా? అది కూడా తెలియదు మీకు ఎవరికి? మీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఎవరైనా ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటే ఏమైంట? ఎందుగా హెచ్చరిక? ఇది అతని జీవితంలో మెలకువ ఉండాలి. ఏం జరిగినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాడ కూర్చున్నా, యాడ లేసినా, యాడ బస్సు ఎక్కినా, ఎక్కడ దిగినా, ఎక్కడ తిన్నా, ఈ మాట జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట అతనిలో జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తని ఇవ్వాలి. అది హెచ్చరిక. హెచ్చరిక జారీ అంటాడు. నేను ముందే చెప్పాను నీకేని. హెచ్చరిక జారీ చేశాడు. ఆ హెచ్చరికకు నువ్వు వినకపోతే, లోపడకపోతే నీకు ఉండేదేంది? అంతే. నువ్వు దరిద్రతలోనే ఉంటావు. హల్లెలూయా. నువ్వు శ్రమపడేవని శ్రమలోనే ఉంటావు. అందులో ఉండట దేవుని చిత్తం కానే కాదు. అపోస్తలుడైన పౌలు సంఘమును హెచ్చరిస్తున్నాడు. అబ్రీ సంఘం ఆయన మాట్లాడుతున్నాడు ప్రతి మాట కూడా. ఈ మాటలు మనందరిలో పని చేయకపోతే మనం సంఘాలు కట్టలేము, సంఘంలో పరిచర్య చేయలేము, శ్రమ వచ్చి అసలే తట్టుకోలేము. హల్లెలూయా. మీకు చిన్న చిన్నవి వచ్చింటాయి, నాకు వచ్చిన శ్రమ మామూలుది కాదు. అందుకే దేవుడు నన్ను అంత వాడుకుంటున్నాడు. నన్ను ఎంత ఇరిచిపెట్టాడో అంత గొప్పగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత శ్రమ పడ్డానో, ఎంత అతిగా ప్రవర్తించానో, ఎంత అతిగా తిరిగానో అంత దేవుడు నన్ను ఆయనను వాడుకుంటూ వచ్చాడు. ఎక్కడ అడగని చెప్పగలరు నన్ను గురించి. ఈ 3 ఊర్లలో ఏడ అడిగినా నా గురించి చెప్పగలరు. ఎందుకు చెప్తున్నా? నేను అంత పనికెమ్మల్లిగా ఉన్నాను, అంత కఠినంగా ఉన్నాను, అంత జాడ్సోనిగా ప్రవర్తించాను. ఎవరికీ భయపడేవని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు నాకేసిన ప్రతి దెబ్బను ఏమనుకుండేవానంటే, ఇది నేను చేసిన పాపం వల్ల వచ్చింది అనుకుండేవాని. తెలుసుకున్న తర్వాత హల్లెలూయా, నేను ఏ పాపం అయితే చేశానో ఈ శిక్ష నాకు పడింది. నువ్వు చంపుతావా? నన్ను చంపేయి. బ్రతికిస్తావా? నువ్వు నిజమైన దేవుడు అయితే బ్రతికించు. ఇలా అడుగుతూ వచ్చాను నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా కాదు. కళ్ళతో చూసేదే కానీ నడిచేది ఉండదు. కళ్ళతో చూసేదే కానీ ఏం చేసేది ఉండదు. ఆ స్థితిలో పెట్టాడు దేవుడు నన్ను. ఆ స్థితిలో ఉంచాడు దేవుడు నన్ను. మీరేమనుకుంటున్నారు? హల్లెలూయా. పాస్టర్ ఏముంది అంత ఎత్తున్నాడు అని కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట కూడా వినేది ఉండదు, చేసేదే ఉంటుంది. మనసులో కొట్టడం అంటే కొట్టడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పని చేయాలంటే చేయడమే. ఈరోజు ఇంత తాగి ఎవరికి తెలియకుండా ధనియాలు నమిలి మింగాలి, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. ఆ దెబ్బల నుంచి నేను నిలబడగలిగాను. దేవుడు ఇరిసి మంచం లేసినా, ఎందుకు దేవుడా నన్ను ఇడి చేసావు అనిలా నేను. దేవుడా, నేను చేసిన తప్పుకి ఇది పనిష్మెంట్, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేకపోతే నా భార్య, లేకపోతే పిల్లలు ఇది అనుభవించాలేమో, వాళ్ళ మీదికి పోకూడదు. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దగ్గర ప్రతిదీ నేను ఒప్పుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రతిదీ ఒప్పుకుంటూ వచ్చాను నేను. ప్రతిదీ. ఎంతో పాపం చేశాను. 17 సంవత్సరాలలో పెళ్లి చేస్తాను. ఎంతో పాపం చేశాను నేను అంతకు ముందు నుంచే. కానీ ఈ శాపం ఎవరికి రాకూడదు, అంత శిక్ష ఎవరికి పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొడితే తెలుసా మీకు, మా ఊరి దగ్గర బ్రహ్మంగారం అంటే ఓళ్ళు రాసలే. మా అన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు, అప్పుడు మేము ఇక్కడ రాలే, అక్కడే ఉన్న సంసారం. సైకిల్ కొత్తగా తెచ్చినాడు. సైకిల్ ఎక్కడ నీకు తెలుసు కానీ తొక్కేదానికి దిగేదానికి తెలియదు నాకు. సైకిల్ ఎక్కుతా, తొక్కుంటా పోతా. ఇంకేమన్నా దిగాలంటే ఒక హైట్ ఉండాలి ఏదన్నా, అక్కడి నుంచి దిగేవాడిని. పొద్దున్నే మా ఊరు తెలుగంగ కదా, తెలుగంగ మట్టి టిప్పర్లు తోలుతున్నాయి. అప్పుడు సినిమా యాక్టర్ నగ్మా వాళ్ళ మామ రాజారెడ్డి కాంట్రాక్ట్. 2 అట్టొక రోడ్డు ఇట్టొక రోడ్డు ఉన్నది. అంతా దుమ్ము, టిప్పర్ అట్టపోతులు అని చెప్పేసి సంక్రాంతి నెల దేవునికి స్తోత్రం, అట్టపోతులు అని చెప్పేసి ఆ దుమ్ములో పోతున్నా సర్ర స్పీడ్తో నజలు తగిలించాడు. వాడు మామూలుగా పోలే, పొద్దున్నే టిఫిన్ తీసుకొని ఆ స్పీడ్తో కొడితే పోయి ఎక్కడో ఎగిరిపడిన పోయి, కానీ చచ్చిపోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైకిల్ అంతా గుల్ల అయిపోయింది. నా మోకాలు కూడా కొంచెం బెండ్ అయింది. కానీ వాడు తగిలిచ్చి చూసి నేను లేచాను ఎమ్మటే దెబ్బ మొక్కున. ఏం కాలేదు, బాగా బతుకున్నాడు, బాగా వెళ్ళిపోతున్నారు. చాలామంది వచ్చి పట్టుకొని మెడ గుడ్డేశారు. తర్వాత చేపిస్తామని చేపులే. తర్వాత మా ఆయన వచ్చి అరుస్తున్నాను, ఇక్కడ ఉన్నాడు కదా, ఏమన్నా పోతే పోయిందిలే సైకిల్ అని. దేవుని స్తోత్రం.
అప్పుడు ఫస్ట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ దెబ్బ పెద్ద మాను మీద నుంచి ఒకసారి అక్కడే పడ్డాను, తలకాయంత పగిలిపోయింది. తర్వాత ఇక్కడ చెట్టు మీద నుంచి పడ్డాను, నడుమ కిరిగిపోయింది. అక్కడ జీబు ఎక్కిపోయింది, కాలు నలిగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దెబ్బ కూడా దేవుడి ఎదుట ఒక పాపముగా ఎంచుకుంటూ వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. నేను చేసిన పాపమే, నా తిరుగుబాటే ఇది. హల్లెలూయా. మీరు ఎంతమంది ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను అలా ఒప్పుకుంటూ వచ్చాను. ప్రతి దెబ్బ నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు సజీవుడు. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఈ జరిగిన వాటన్నిటి నుంచి ఒక హెచ్చరిక చేస్తాడు, జాగ్రత్త అని. నువ్వు తప్పించుకోలేదనుకో పెడతాడు ముళ్ళు. ఎక్కడ పెడతాడు? అక్కడ పెడతాడు. ఇది ఎందుకు వచ్చింది ముళ్ళు అంటే, చేసినట్టు కనపడవు, ముళ్ళే కనపడుద్ది. హల్లెలూయా. 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 చేసిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనం సంఘంలో కట్టబడతాం, నీ జీవితం కట్టబడుతుంది. ఇంకా కింద ఏమంటున్నాడు? శిక్షాఫలము పొందుటకై శిక్షాఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? 12వ వచనం చూద్దామా. 12వ వచనం అక్కడే. కాబట్టి బలమైన సడలిన మోకాలను బలపరచుడి, మరియు బాగుపడు నిమిత్తము నీ పాదములకు. ఎవరు చేసుకోవాలి? నీ పాదం తొట్టిల్లుతుంది పోతా పోతా, రాజ్యసభలకు పోద్దేమో, లేకపోతే మరొక చోటికి పోన్రో చోటికి పోద్దేమో. నీ అడుగు తొట్టనివ్వక నువ్వేం చేసుకోవాలి దానిని? ఎవరు? నువ్వేనా దేవుడా? నిన్ను నువ్వే చూసుకో, దాన్ని సరిచేసుకోమంటున్నాడు. అదే పరీక్షించుకోవటం, అదే ప్రార్థన చేయటం. హల్లెలూయా. అదే ఎత్తుక్కోవటం. నీ పాదం అన్నాడు, సడలిపోతుందేమో, జాగ్రత్త, పోరాని చోటికి పోతుందేమో. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఈ హెచ్చరికలన్నీ కూడా సంఘంలో హెచ్చరించినప్పుడు నిజంగా ఈ రెండో సంఘం ఏమైందంటే లోపములను సరి చేసుకుని చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. లోపములు ఎత్తి చూపించాడు దేవుడు. దేవుడు చెప్పింది చూపించాడు ఈ సంఘానికి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని. అందుకే వారందరూ ఏం చేశారు? ఏం చేశారు? సరిచేయబడ్డారు. అందుకే నీవు నేను కూడా ఎలాగుండాలి? దేవుని వైపు చూడాలి, దేవునితో ఉండాలి. మరి నిజంగా మరణం అవ్వు వరకు ఆయనతోనే నడవాలి. హల్లెలూయా. ఇది నిజమైన తీర్మానం కలిగి ఉంటే ఆయనతో మరణం వరకు నడిచిన వానికి జీవ కిరీటాన్ని ఉంచాడు దేవుడు. ఏ కిరీటాన్ని ఉంచాడు? 2 రోజులు అటు, 2 రోజులు ఇటు, 3 రోజులు అటు తిరుగుతాను అనుకో, ఏమంటారు నిన్ను? ఏ మనసు అంటారు? ఏ బుద్ధి అంటారు? ఏ మనసు? ఈ మనసు, ఇంకా శంశలము, ఇంకా రకరకాలు అంటారు. అది రాకూడదు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కలిగి ఉండకూడదు మనకు. స్థిరత్వం అనేది మనకు అవసరం. స్థిరత్వము కలిగి నిలకట కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు అన్నిటినీ జయిస్తావు. హల్లెలూయా. అన్నిటినీ కలిగి ఉంటావు. అందుకే పౌలు గారు ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన, మనందరం కలిసి ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఏమయ్యాడు? ఎవరు? దేవుడు మొదట ఏమైనాడు? ధనవంతుడు. హల్లెలూయా. మన దరిద్రత వలన మనకు మొదట చూసాం, ప్రకటన గ్రంథంలో చూసాం, నీ శ్రమ, నీ దరిద్రత నేను చూస్తున్నాను, క్రీస్తుతో నువ్వు ఉంటే నువ్వు ధనవంతుడు అని చెప్పాడు. హల్లెలూయా. అందుకే దాన్ని పౌలు గారు స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నారు? మన దరిద్రత వలన ఆయన ధనవంతుడై ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రుడు ఎందుకు అంటే మనం ధనవంతులు కావాలని. హల్లెలూయా. మనకు కొంతమంది ఎలా ఉంటారు తెలుసా?
ఇచ్చలవిడిగా తింటూ ఉంటారు, అప్పు చేస్తూ ఉంటారు, ఇచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటారు, అప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమవుతారు చెప్పండి ఒకసారి. ఎక్కువ స్త్రీలకి ఈ మాట, మీరే ఉంటారు కాబట్టి, మీరే మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి ఇంట్లో వంటగదిలో వాళ్ళు ఏమవుతారు చెప్పాలి? ధనవంతులా దరిద్రులా చెప్పండి, ఏదో ఒకటి తెలియదు మీకు. ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టి తింటూ ఉన్నారనుకో, నేనే చెప్పాలి అది కూడా. మీరు అట్లా చేయరు పాపం కదా. ఉప్పు మెరుగైనది అనుకోండి, నలుచుకొని తినిపోతారు. ఊరికి అట్టట అనుకొని కదా. ఇంకా పురుషుని ఏమనరు, యజమాని ఏమన్నారు, మంచివాళ్ళ ఇదే తినిపోదాం, నీ ముఖానికి ఉప్పు బుట్టలు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బాధ్యత అతనిది కాబట్టి కదా. అధికంగా ఖర్చు పెట్టడం వల్ల, అధికంగా తినడం వల్ల ఏమవుతారు? దరిద్రులు అవుతారు. రూపాయి చేతిలో నిలబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ దరిద్రతలో నుంచి మనం విడిపించడానికే ధనవంతుడు ఆయన ఏమయ్యాడంట చెప్పండి అమ్మా. దరిద్రం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మనము? వండకుండా టిఫిన్లు తెచ్చుకొని తినాలి. ఇంట్లో ఏం తినాలి? ఇంట్లో వండుకోకూడదు. ఏం తెచ్చుకోవాలి చెప్పండి అమ్మా? ఏం తెచ్చుకోవాలి? ఎందుకు నవ్వుకుంటున్నారు మీరు? ఏం తెచ్చుకోవాలి? టిఫిన్లు తెచ్చుకుంటే ఎట్లుంటుంది? ఎవరు చెప్పట్లే. వండుకుంటే ఎట్లుంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం తెచ్చుకోవటం వలన దరిద్రం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ దరిద్రత నుంచి బయటపడడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమై వచ్చాడు? ధనవంతుడిగా వచ్చి మన కోసము దరిద్రుడయ్యాడు. ఈరోజు నేర్చుకోవాలి, ప్రతి కుటుంబంలో కూడా సర్దుబాటు అనేది, సహనం అనేది కదా. మన పరిస్థితి ఏందా అనేది కూడా కదా. అక్కడ అన్నాడు, నీ యొక్క ఫస్ట్ ఏమన్నాడు? నీ ప్రయాస, నీ యొక్క శ్రమను, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును, అయినను మీరు ధనవంతులే. దేవుని కోసం ప్రయాసపడితే మనము మినిమంగా ఉంటాం, మితం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. అన్నిటిలో అనుకూలత కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో హల్లెలూయా. తినే విషయంలో, కట్టుకునే విషయంలో, నడబడికే విషయంలో, అలంకరణ, ప్రతి దాంట్లో కూడా ఎలాగుంటాం? తగు మాత్రమే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉండాలి మనం. అందుకే ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? ఎవరి నిమిత్తము? పౌలు గారు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, మీ నిమిత్తం మీరు తెలుసుకోండి. ఆయన దరిద్రుడయ్యాడు. ఎవరు? మనం పాపం చేసి ఆయనను పాపిగా సెలవుకి వేసాం. మనం నేరం చేసి ఆయన నేరస్తుడిగా సెలవుకు ఎక్కించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ వైపు ఎందుకు చూడాలి నువ్వు? ఆయన ఎందుకు ఎక్కాడో చూడాలి నువ్వు. ఆయన ఎందుకు ఎక్కాడు సిలువ? నువ్వు నేను చేసిన అపరాధములను బట్టి, పాపములను బట్టి ఆయన సిలువ ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే మనం ఏమవుతామంటే చక్కపడతాం, సరి చేయబడతాం. ప్రభు కొరకు మనం ధనుకులం అవుతాం. అందుకే కింద ఏమంటున్నాడు? ఇందును గూర్చి చెప్పుచున్నాను, ఏమంటుందంట? మనకేమవుతుందంట? మేలైంది ఏం చేద్దాం? చేయాలి. మేలైంది చేపట్టాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నిన్ను దయ్యము నుంచి విడిపించి మళ్ళీ లోకంలో తిరగడానికి వచ్చాడా? నీకు వచ్చిన రోగము నుంచి నేను విడిపించి మళ్ళీ లోకానుసారంగా ఎంజాయ్ చేయడానికి వచ్చాడా? చెప్పాలి. ఆయన నీతిమంతుడు కనుక మీరు నీతిమంతులై బ్రతకాలి. మరణమగు వరకు ఆయన కోసమే బ్రతకాలి. ప్రభు కొరకే జీవించాలి. నీతిమంతులుగా మీరు తీర్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనము దరిద్రులమంట, ఆయన ధనవంతుడైండి మన కొరకు దరిద్రుడిగా ఎంచబడ్డాడు. ఒక దొంగగా కదా సిలువకి వేస్తారండి, ఒక నేరస్తుడిగా. హల్లెలూయా. సిలువకి వేస్తాడు. తెలుసా మీకు ఎందుకు వేసాడు సిలువకి? మన జీవితాలలో పశ్చాత్తాపం ఉండాలి, మారు మనసు రావాలి, మారు మనసు పొందాలి. క్రీస్తు కొరకు మనం బ్రతకడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే మనము దీవెన పొందుతాం.
ఎందుకంటే చూడండి, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక చూద్దాం, 1వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. ఎవరు అమ్మ, ఎవరు చెప్పాలి? ఎవరు ధన్యుడు? ఎవరు ధన్యుడు? శోధనను సహించిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శోధన అనేది చాలామంది సహించారు. బైబిల్లో వాళ్ళు సహించి ధన్యత పొందుకొని మనకు చెప్తున్నారు. శోధన కాలం రాగానే తొలగిపోతాం మనం. ఎందుకు ఇది నాకే వచ్చింది, ఎందుకు ఇది నాకే జరుగుతూ ఉంది, ఎందుకు ఇది కాదు, నేను ఎలా ఉన్నాను అనుకోవాలి, నువ్వు నా స్థితి ఏందని నువ్వు అనుకోవాలి. అందుకే యాకోబు సామాన్యుడు కాదు ఆయన. యాకోబు ఒకటే చెప్తున్నాడు, శోధనను సహించిన వాడు ధన్యుడు అతడు. శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఏ కిరీటం ఇస్తాడంట? ఏ కిరీటం ఉంది సహించిన వానికి? చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఏ కిరీటం ఉంది? మరణం వరకు క్రీస్తుతో నడిస్తే ఏముంది? జీవ కిరీటం ఉంది. హల్లెలూయా. ఈ జీవ కిరీటం కొరకు మనం పాటుపడాలి. అందుకే యాకోబు గారు ఇక్కడ డిక్లరేషన్ క్లియర్గా చేస్తాడు, శోధన సహించిన వాడు ధన్యుడు. సహించిన వాడికి ఏముందంట అమ్మ? ఏముందంట? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మాటలు ఇంకా ఏమేమో వస్తాయి. అవన్నీ శోధనలు. ఇది ఒక శోధన అంటే ఏం తెలుసా? చెయ్యనది చేసిన అనడమే ఒక శోధన. హల్లెలూయా, హల్లెలూయా. నేరము కానిది నేరం అనడమే శోధన. అలాంటి జయించాలి. జయించిన వానికి ఏముందంట? ఏముందంట అమ్మ? ఏముందంట? ఇది ఎవరికి వద్దా? ఇది ఎవరికి వద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పొందుకోవటం కూడా ఎలాంటిదంటే ఒక కిరీటం. ఇది జీవితంలో ఈ కిరీటమును ఎవరికి ఇస్తున్నాడంట? శోధనను సహించి మరణం వరకు దేవునితో నడుచుకున్న వారికి. దేవునికి స్తోత్రం. మరణం వరకు, బాగైనంత వరకు కాదు, ఏదో 4 వారాలు కాదు, 7 వారాలు కాదు, మొక్కుబడి కాదు, ఈ భూమి మీద ఉన్నంత వరకు తీర్మానం కలగాలి మీరు. అప్పుడే ఏ కిరీటం ఉంది? జీవ కిరీటం ఉంది. అందుకే అంటాడు చూడండి అక్కడ. మరి మనం అదే చూద్దాం, ప్రకటన గ్రంథమే చూద్దాం, 2వ అధ్యాయమే 11వ వచనం చూద్దాం. జీవ కిరీటం జయించువాడు రెండో మరణం వలన ఇలాగు రాయము, నేను ఎరుగుదును మరియు అక్కడమ్మ మనం ఎన్నో వచ్చిన చూసాం కదా. జీవకరీటం అంటే చూడండి, ఎన్నోది అది అది ఏముంది? ఏమంటున్నాడు? ఎవరికి? మరణం వరకు శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. సహించిన వానికి 11వ వచనంలో కూడా ఏముందంట? ఏ కిరీటం ఉందంట? జీవ కిరీటం ఉంది. హల్లెలూయా. ఈ కిరీటం వరకే మనము మరి మరణం వరకు ఎలాగుండాలి? నమ్మకముగా, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, సమాజంలో నమ్మకంగా ఉండాలి, సంఘములో నమ్మకంగా ఉండాలి, చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండాలి, మాటలో నమ్మకంగా ఉండాలి, క్రియలో నమ్మకం కలగాలి, ప్రతి విషయంలో కూడా నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే నీకేముందంట? జీవ కిరీటం. అందుకే శోధన సహించువానికి ఏముందంటే యాకోబు పత్రికలో ఏ కిరీటము? జీవ కిరీటం ఉంది. హల్లెలూయా. అందుకే మనము ఏం చేయాలి? మరణం వరకు చెప్పాలి గట్టిగా. దేని వరకు? ఎలాగుండాలి చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది నేనే ఆడ ఉంటాలయ్యా అనుకుంటా ఉంటారు కదా. ఇది సాధ్యం? కష్టం నాకు, నేనే ఆడ ఉంటాను. అలా లేకపోతే ఎక్కడ ఉంది? రెండో మరణం, నరకం. ఏంది చెప్పండి? నరకం. నరకానికి పోటీ దేవుని చిత్తం కాదు. తొందరగా చూద్దాం చూడండి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 6వ వచనం. 20వ అధ్యాయం 6వ వచనం.
ప్రకటన గ్రంథం. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరంట మొదటి పునరుద్ధానంలో పాల్గొనిన వారు ధన్యులని పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారంలో. చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. రెండో మరణం ఏం తెలుసండి? రెండో మరణం అంటే ఏంది అమ్మా? రెండో మరణం ఏం చెప్పాలి? రెండో మరణం అంటే ఏంది? ఏందమ్మా ఎవరు చెప్పట్లేదు? రెండో మరణం అంటే ఏంది? చెప్పేటోళ్ళు ఎవరు గట్టిగా చెప్పట్లే అమ్మా. ఏంది చెప్పట్లేదు ఎవరు మీరు? రెండో మరణం అంటే ఏంది? నిత్య నరకాగ్ని ఎంతమంది కోరుకుంటున్నారు? అందరు కిందికి చూస్తున్నారు, ఇప్పుడు పైకి చూసేవాళ్ళు. అంటే ఎవరికి ఇష్టం లే నిత్య నరకాగ్ని. ఎవరికైనా ఇష్టమా? సాతాను దూతలకి. కానీ ఈరోజు మానవుడు సంపాదించుకున్నాడు దాన్ని. మానవుడు దాన్ని కోరుకొని ఏరుకొని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పునరుద్ధానం ఎవరంట? ధన్యుడు, వాళ్ళు పరిశుద్ధులు అయినారు. రెండో మరణము నిత్య నరకాగ్ని. ఇంకా కింద ఏమంటున్నాడు? ఇట్టి వారి మీద అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. మనిషి భూమి మీద ఎవరు? ఆదాము కూడా, మెతుషెల కూడా బతకల కదా. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ ఏళ్ళు బతకాలని మానవుడు. హల్లెలూయా. అంటే మానవునికి మరణం లేదని ఈ ఏళ్ళు అంటే. మరణం లేకుండా దేవుడు తయారు చేస్తే కదా, మెతుషెల ఇంకా వాళ్ళని చూస్తే కదా 969 కదా 930 డౌన్ అయితే వచ్చేసింది. ఎవరైతే క్రీస్తుతో ఉంటారో, ఎవరైతే క్రీస్తుతో కలిగి ఉంటారో, ఎవరైతే కదా హల్లెలూయా మొదటి పునరుద్ధానం దేవుని రాకట కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకు రెండో మరణము, అగ్నిగుండము లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారంట? క్రీస్తుతో కూడా. ఎన్ని సంవత్సరాలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1000 ఏళ్ళు పరిపాలన ఎవరితో ఉంటాం? యేసు క్రీస్తుతో కూడా ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు యేసుతో ఉంటాం, యేసుతో నడుస్తాం, యేసు పరిపాలనలో ఉంటాం మనం. కిందేమన్నాడు? చాలు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. రష్యా, గోగు, మాగోగి పెద్ద పెద్ద దేశాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధాలు జరుగుతాయి. సాతానుగాడు బంధకాల నుంచి బయటకు వస్తాడు కదా. ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత నిజంగా మనం క్రీస్తుతో కూడా ఉంటాం. అందుకే మనము యేసు క్రీస్తు యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన ఏంటంటే యేసు దేవుడు, యేసు క్రీస్తే ప్రభు అని మనం అంగీకరించాలి. హల్లెలూయా. నమ్మాలి. నమ్మకపోతే మనకేముందంట? రెండో మరణం. హల్లెలూయా. రెండో మరణం ఏంటంటే నిత్య నరకాగ్ని. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. దాని నుంచి మనం విడిపించబడాలి. చివరి మాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. 21వ అధ్యాయం చూద్దాం. అదే అధ్యాయం 21వ అధ్యాయం, ప్రకటన 8వ వచనం. ఎవరంటే జాగ్రత్త పడండి. పిరికివారును అవిశ్వాసులు జాగ్రత్త. పిరికివాడు అంటే ధైర్యం ఉండదు, ఏం చేయాలన్నా చేయలేడు, ఏం ముందుకు పోవాలన్నా పోలేడు. వాడిని ఏమంటే పిరికివాడితే అంతేమైంది. హల్లెలూయా. పిరికివాడును అవిశ్వాసులు అంటే ఎవరు? అటు ఇటు, ఆదివారం చర్చి, సోమవారము గద్దె. హల్లెలూయా. వారు ఏమని రాయబడింది బైబిల్లో? అవిశ్వాసులు, అటు ఇటు ఉండేవారు. దేంట్లోకి పోతారు వీళ్ళందరూ? మొదటిగా ఏమన్నాడు? పిరికివారు. రెండవది అవిశ్వాసులు, అసహించుకుంటా అంటారు కొంతమంది, అసహ్యులు, నరహంతకులు, మనుషులు చంపేవారు. నాలుగోది ఎవరు? వ్యభిచారులను, మాంత్రికులు,
విగ్రహారాధికులు, అబద్ధికులు అందరినీ ఎక్కడ వేస్తారంటే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? అగ్ని గంధకం, అదే రెండో మరణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఎక్కడ ఈడుస్తారంట దూతలు? ఎక్కడ వేస్తారంట అమ్మా? ఎక్కడ కదా? కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయి కదా సూర్యునికి మనకు. అయినా సరే ఇంకా పోను పరిగెత్తా ఉంటాం చెట్టు కిందకి తట్టుకోలేక, ఒక సూర్యుని కోసమే. అవి ఏంటి అంట అమ్మ? ఏంటి అంట? అగ్ని గంధకాలు ఉన్నాయంట. ఎవరెవరికి? ఎవరంతా వీళ్ళంతా? హల్లెలూయా. ఎవరంటే వీళ్ళంతా? దేవునికి అవిస్తులుగా అడుగు వేసేవారు, దేవునితో ఉంటారు. అక్కడ పోయి కదా తీర్థం తాగుతారు. టెంకాయ తీర్థం ఇట పోసుకొని, ప్రసాదం కళ్ళెద్దుకొని నోట్లో వేసుకొని, తర్వాత ఆదివారం వచ్చి బలలో చేస్తారు. మళ్ళా వాళ్ళు అవిశ్వాసులు. హల్లెలూయా. నిన్న మేము ఎక్కడికి వెళ్ళాము అన్నాం. మేము అక్కడికి వెళ్తానే శివరాత్రికి కార్డులు పంచుతూ ఉన్నారు. ఆ పండగ కార్డులు పంచుతా మాట కూడా అనకూడదు. నైవేద్యం చేస్తూ ఉంటే ఆడ ఆపితే పెడతారు వాళ్ళు, తెలిసిన వాళ్ళే. ఆపకుండా వెళ్ళిపోయాను, పెడితే మళ్ళీ ఆడబెట్టాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరికీ కూడా దేవుడు ఏం పెట్టాడంట? ఏ గుండం పెట్టాడంట? అగ్నిగుండం. అది ఎలాగుందంట? పాలు పొందుతారంట వారికి. ఇదే మరణము. అర్థమైందా మీకు? 20వ వచనంలో చూసినటువంటి మాట ఇక్కడ అర్థమైందా? రెండో మరణం అంటే ఏందో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ప్రతి మాట రాయబడింది. అది ఎవరి కోసం అంటే చెట్ల కాదు, పుట్టల కాదు, మన కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా కలిగి మనం ముందుకెళ్దాం. ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకొని మనం ముందుకెళ్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.